ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలులు. మనమందరం కలిసి శ్రీ శివానందలహరి గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు శ్రీ శివానందలహరిలో 77వ శ్లోకం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ శివానందలహరి 77వ శ్లోకము. బుద్ధి స్థిరా భవితుమీశ్వర పాద పద్మసక్తా వధూర్విరహణీవ సదా స్మరంతి సద్భావనా స్మరణ దర్శన కీర్తనాది సమ్మోహితేవ శివమంత్ర జపేన వింతే. శ్లోకము మరొకసారి. బుద్ధి స్థిరా భవితుమీశ్వర పాద పద్మసక్తా వధూర్విరహణీవ సదా స్మరంతి సద్భావనా స్మరణ దర్శన కీర్తనాది సమ్మోహితేవ శివమంత్ర జపేన వింతే. అనువాద పద్యము. అనవరతం మునీదు చరణాబ్జములందలి శక్తి చేతనా మనసు సదా స్మరించి శివమంత్రము మోహమునొంది నీదు పావన పద్మయుగ్మమున భర్తృవియోగ సతీ విధమ్ము కీర్తనమును ధ్యాన సంస్మరణ దర్శన భాగ్య విచారమందులే. అనువాద పద్యము మరొకసారి. అనవరతం మునీదు చరణాబ్జములందలి శక్తి చేత నా మనసు సదా స్మరించి శివమంత్రము మోహమునొంది నీదు పాద పావన పద పద్మయుగ్మమున నీదు పావన పద పద్మయుగ్మమున భర్తృవియోగ సతీ విధమ్ము కీర్తనమును ధ్యాన సంస్మరణ దర్శన భాగ్య విచారమందులే. శ్లోకము యొక్క తాత్పర్యము. శివ, నా బుద్ధి భర్తృవియోగమును పొందిన భార్యవలే నిరంతరము ధ్యానము చేయుచు శివమంత్రము జపించుచు మోహమునొందినదై మీ పాద ధ్యాన స్మరణ సందర్శన కీర్తన పూజనాదులను గూర్చి విచారించుచున్నది. దీనిని ఉద్ధరింపుము. శ్లోకము యొక్క వివరణము. భర్తకు దూరమై విరహవేదనతో సతమతమయ్యే భార్యతో పూర్తిగా శివుని యందు నిరంతర ఆసక్తి కలిగిన తన బుద్ధిని పోల్చి శివభక్తి ఎలా ఉండాలో సూచిస్తున్నారు. దూరమైన భర్తనే కలవరిస్తూ బాహ్య ప్రపంచాన్ని పూర్తిగా విస్మరిస్తూ ఒక మాట, ఒక పలుకు, ఒక చూపు, ఒక తలపు ఏమీ లేకుండా నిరంతరం భర్త మీదనే, భర్త సమాగం మీదనే దృష్టి ఉండి చూడ్డానికి ఒక పిచ్చిదాని వలె దుఃఖిస్తూ వేదన పడుతూ ఉండే భర్తృ విరహిణిలాగా బుద్ధి శివుని మీదనే లగ్నమై శివనామాన్నే స్మరిస్తూ శివనామాన్నే కలవరిస్తూ ఇతర ప్రపంచంతో సంబంధం లేనట్లుగా శివపాద దర్శనానికి, శివపాద పూజకు, సంకీర్తనానికి తపిస్తోంది. ఇంకా ఆలస్యం చేస్తే పిచ్చి ముదిరిపోయి ఏమవుతుందో అనిపిస్తుంది. వెంటనే వచ్చి దానిని ఉద్ధరించు అని శంకరులు శివుణ్ణి కోరుకుంటున్నారు. అంటే బుద్ధిని ప్రియురాలిగా స్వీకరించి దాని వేదనను పోగొట్టి జన్మను చరితార్థం చెయ్యి అని అర్థం. భగవంతునిపై విరహం కూడా పరాకాష్ఠ భక్తిని సూచిస్తుంది. రాధా, మీరా, గోపికలు, శ్రీకృష్ణ చైతన్య ప్రభువు, రామకృష్ణ పరమహంస మొదలైన వారందరూ ఈ కోవకు చెందినవారే. ఇంతటితో శ్రీ శివానందలహరిలో 77వ శ్లోకం సమాప్తం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. ఓం శ్రీమాత్రే నమః.